నమస్తే అండి, నేను మీ మిర్సిని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. ఒకసారి ఈ కారం చేసి మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడన్నా కర్రీ లేనప్పుడు వేడి వేడి రైస్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఆ పూట చక్కగా తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది ఈ కాకరకాయ కారం. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. 1/2 కేజీ కాకరకాయలు తీసుకొని స్పూన్తో లైట్గా వీటిని క్లీన్ చేసుకోవాలి. ఇక సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ సీడ్స్ని తీసేస్తున్నాను, మీరు కావాలంటే ఉంచుకోవచ్చు. ఇక ఇలా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. కొంచెము రాక్ సాల్ట్, పసుపు వేసుకొని ఈ ముక్కలు బాగా కలుపుకోవాలి. ఇలా కలపటం వల్ల చేదు అనేది పోయిద్ది కాకరకాయల్లో. కాకరకాయల్లో చేదు పోవటానికి రకరకాల ట్రిక్స్ వాడుతూ ఉంటారు, కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చేదు అనేది ఉండదు కారం. ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ కారంలోకి లైట్గా మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. జీరా, వెల్లుల్లి, మనము కర్రీస్లో వాడే కారపొడినే వాడుతున్నాను నేను. ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని కోకోనట్ పౌడర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని కారపొడిని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఒక 10 నిమిషాలు ఉంచేసాను ఈ ముక్కల్ని. నీరు ఎలా ఫామ్ అయిందో చూడండి. మరలా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఈ వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. కొంచెము కాకరకాయ కారంలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వాడుతున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక మంట సిమ్లో నుంచుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని. ఇక అలా కలుపుతూ ఉంటే చూడండి, ఇలా కలర్ చేంజ్ అయింది. కాకరకాయలో చేదు అనేది ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఛానల్లో కాకరకాయ మసాలా కర్రీ కూడా ఉంది. ఆ వీడియో కూడా ఒకసారి చూడకపోతే ఆ వీడియో కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. కాకరకాయ మసాలా కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇక ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకొని పల్లీలు వేయించుకుందాం. ఈ పల్లీలు వేయటం వల్ల కారంలో తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది పల్లీలు. ఈ లైట్గా వేయించుకున్నాం కదా, పోపు దినుసులు కూడా వేసుకుందాం. నేను పల్లీలు ఎంతైతే వేసానో అంతే పోపు దినుసులు కూడా వేస్తున్నాను, ఎక్కువగానే వేస్తున్నాను. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కర్రీ లిప్స్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారపొడి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కాకరకాయ ముక్కలను ముందుగానే వేయకుండా ముందు కారాన్ని వేయించుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. మనము ముక్కల్ని నానబెట్టుకోవటానికి రాక్ సాల్ట్ వేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి సాల్ట్ని. ఒక్కసారి కష్టపడితే 1 మంత్ వరకు ఇబ్బంది లేకుండా ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు ఈ కారపొడిని. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అలా కలిపేసుకుంటే మన కాకరకాయ కారం రెడీ అయ్యిద్ది.